singly reinforced rectangular section. This is measuring it as neutral axis. So neutral axis దగ్గర ఎటువంటి compressions, tensile portions అనేవి develop అవ్వవు. So initially here I am assuming the width of beam as some b అని తీసుకుంటాను. Total depth of beam ని capital D గా తీసుకుంటాను. టెన్సైల్ పోర్షన్ లో రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవుటర్ ఎడ్జ్ లో ఉండదు, కొంత కవరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో కవరింగ్ అనేది ప్రొవైడ్ చేసి దానికి ఇంటర్నల్ గా ఏదో ఒక డెప్త్ లో మాత్రమే లోపల వైపు రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్టీల్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. సో దిస్ అప్ టు ద సెంటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్, దట్ ఈస్ ఐ am measuring it as small d. సెంటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ నుంచి అవుటర్ సైడ్ ఆఫ్ ది టెన్సైల్ పోర్షన్ కున్న డిస్టెన్స్ ని d' గా తీసుకుంటున్నాను. సో దిస్ ఈస్ width overall depth effective depth this is effective cover and ikkada కాంక్రీట్ యొక్క అవుటర్ మోస్ట్ పొజిషన్ నుంచి స్టీల్ యొక్క అవుటర్ మోస్ట్ పొజిషన్ కున్న డిస్టెన్స్ ని c గా తీసుకుంటున్నాను. సో దట్ ఈస్ క్లియర్ కవర్. So these are the assumptions that actually I am making. Cut. Start. From the assumptions of IS 456-2000, page number 69 లో కొన్ని assumptions అనేవి ఇచ్చినారు. ఆ assumptions ని బేస్ చేసుకొని outermost fiber of compression portion నుంచి neutral axis వరకు ఉన్న distance ని XU, that is the ultimate neutral axis distance XU గా తీసుకుంటున్నాను. సో ఈ assumptions ని బేస్ చేసుకొని and one more thing, stress block parameters page number 96 లో stress block parameters ఇచ్చినారు. సో స్ట్రెస్ అనేది ఎలా వేరియేట్ అవుతుంది, స్ట్రెయిన్ అనేది ఎలా వేరియేట్ అవుతుందని ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్టివ్ డెప్త్ వరకు మాత్రమే ఎలాంటి లోడ్స్ అబ్జర్వ్ అయినా సరే ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది అనేది మనకు బేసిక్ అజంప్షన్స్ ఫ్రమ్ లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ డిజైన్. This is tensile force T and this is compressive force C. This is the stress. And this is strain. From the assumptions of IS 456, the maximum strain
and the compressive portion is 0.0035. Tensile portion వచ్చేసరికి 0.002 plus Fy by 1.15 Young's modulus of steel or 0.85 Fy by ES. So this is the assumption from our basic IS 456-2000 page number 69. And one more thing, up to ఇక్కడ మనకు ఒక రెక్టాంగులర్ పోర్షన్ అనేది వేరియేట్ అవుతూ ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే పెరాబోలిక్ పోర్షన్ వస్తుంది. ఆ పెరాబోలిక్ పోర్షన్ ఎంత వరకు అంటే at a strain of 0.002 స్ట్రెయిన్ డెవలప్ అయ్యేంత వరకు స్ట్రెస్ అనేది అవుటర్ మోస్ట్ కార్నర్ పొజిషన్ నుంచి ఆ పాయింట్ వరకు స్ట్రెస్ అనేది సేమ్ ఒకేలా వేరియేట్ అవుతుంది. ఆ 0.002 స్ట్రెయిన్ దాటిన తర్వాత నుంచి జీరో స్ట్రెయిన్ వచ్చేంత వరకు పెరాబోలిక్ పోర్షన్లో అండ్ సెకండ్ డిగ్రీ పెరాబోలిక్ పోర్షన్లో స్ట్రెస్ అనేది డివియేట్ అవుతూ అండ్ జీరో పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద అజంప్షన్స్ ఆఫ్ బేసిక్ ఫ్లెక్చురల్ మెంబర్ ఆఫ్ IS 456-2000 ఫ్రమ్ పేజ్ నెంబర్ 69. సో ఈ అజంప్షన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు కంప్రెషన్ కావాలి, టెన్సైల్ పోర్షన్ కావాలి. బిఫోర్ దట్ ఈ డిస్టెన్స్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ నాకు టోటల్ డిస్టెన్స్ అనేది తెలుసు, దట్ ఈస్ XU. ఈ డిస్టెన్స్ కావాలి నాకు. సమ్ X1 అనుకుంటున్నాను, ఇది X2 అనుకుంటున్నాను. సిమిలర్ ట్రయాంగిల్ మెథడ్ అనేది అప్లై చేసుకుంటే X1 అండ్ X2 అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ట్రయాంగిల్ పోర్షన్కి సిమిలర్ ట్రయాంగిల్ అనేది ప్రొసీడ్ అయితే దట్ X1 డివైడెడ్ బై ది స్ట్రెయిన్ 0.002 ఈక్వల్స్ టు XU divided by total strain is 0.0035. So here X1 will be XU into 0.002 divided by 0.035. Cut. Start. This will be 0.57 XU. So X2 will be automatically total XU minus X1. It will be 1 minus 0.57 0.43 XU. So X1 will be the 0.57 XU and X2 will be the 0.43 XU. So this is about the distances of that neutral axis position to outermost compression fiber in between these. This is 0.57 XU. This is 0.43 XU. These are the distances. ఇప్పుడు నాకు కంప్రెసివ్ ఫోర్సెస్, టెన్సైల్ ఫోర్సెస్ అనేవి ఇచ్చినారు. కంప్రెసివ్ ఫోర్స్, టెన్సైల్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇంకొక అజంప్షన్ ఏంటంటే దిస్ ఈజ్ 0.446, that is FCK. This is one of the assumption from page number 69. అది ఎలా వచ్చిందంటే మనకు పేజ్ నెంబర్ 69లో కంప్రెసివ్ బ్లాక్ పారామీటర్ ఏదైతే ఉందో ఆ కంప్రెసివ్ బ్లాక్ పారామీటర్ యొక్క స్ట్రెస్ అనేది 0.67 FCK డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది 0.67 టైమ్స్ ద క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ కి అప్లై చేసినప్పుడు ఎంత రిజల్టెంట్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుందో ఆ స్ట్రెస్ మాత్రమే కాంక్రీట్ బ్లాక్ అనేది రెసిస్ట్ చేయగలదు అనేది ఒక అజంప్షన్. సో 0.67 డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ కాంక్రీట్. సో లిమిట్ స్టేట్ మెథడ్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ కాంక్రీట్ అనేది 1.5. సో 0.67 డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5 వేస్తే మనకు ఫైనల్గా 0.446 FCK అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఎట్ టెన్సైల్ పోర్షన్
that is the stress, total stress of the steel divided by factor of safety of steel. So factor of safety of steel ante 1.15. 1.15 is the factor of safety. So 1 divided by 1.15 వేస్తే ఫైనల్ గా వచ్చే రిజల్టెంట్ వచ్చి 0.87 FY. 0.87 FY. స్ట్రెస్ తెలుసు, ఈ కంప్లీట్ ఏరియా అనేది తెలుసు. ఏరియా తెలుసు, స్ట్రెస్ తెలిస్తే ఫైనల్ గా మనము ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. కంప్రెసివ్ ఫోర్స్ అంటే కంప్రెసివ్ స్ట్రెస్, that is the stress into area. స్ట్రెస్ అండ్ ఏరియా పారామీటర్స్ తెలిస్తే ఫైనల్ గా ఫోర్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్ట్రెస్ that is 0.446 FCK into area of this block. ఏరియా అంటే విడ్త్ తెలుసు, డెప్త్ అనేది టోటల్ గా బాటమ్ కి వచ్చే కొద్దీ డెప్త్ అనేది ఒకేలా వేరియేట్ అవ్వట్లేదు, డిఫరెంట్ పార్ట్స్ గా వేరియేట్ అవుతుంది. సో ఏరియా వచ్చేసరికి విడ్త్ అనేది కామన్ గా ఉంటుంది. సో విడ్త్ ఇంటూ అప్ టు ఏ డెప్త్ ఆఫ్ 0.43 XU వరకు ఒక రెక్టాంగులర్ పోర్షన్ లా ఉంటుంది, ప్లస్ సెకండ్ డిగ్రీ parabolic equation 2/3 of width into depth. Width is B, depth is 0.57 XU. సో దీన్ని బేస్ చేసుకొని ఫైనల్ గా సాల్వ్ చేసుకుంటే మనకు కంప్రెసివ్ స్ట్రెస్ ఫార్ములా అనేది ఆ కంప్రెసివ్ ఫోర్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని సాల్వ్ చేస్తే 0.3612 వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 2 డిజిట్స్ మాత్రమే ఫిక్స్ చేసుకుంటున్నాను. 0.36 రిమైనింగ్ పారామీటర్స్ FCK into B into XU. ఇక్కడ కామన్ గా ఉన్న టర్మినాలజీస్ వచ్చేసి B into XU సెపరేట్ అవుట్ అయిపోతుంది. FCK is another multiplication parameter. 0.36 FCK DXU. Similarly, tensile portion. Same stress into area. Stress is 0.87 FY is the stress. ఇక్కడ టోటల్ గా మనకు 3 బార్స్ కావచ్చు లేదా 10 బార్స్ కావచ్చు, ఎంత స్టీల్ అయితే ఉందో ఆ స్టీల్ మొత్తాన్ని ఏరియా ఆఫ్ స్టీల్ దట్ ఈస్ AST అనే సింబల్ తోటి ఇండికేట్ చేస్తారని ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నాను. దట్ ఈస్ AST to AST. So this I am taking it as equation number 1 and equation number 2. From equation number 1 and 2 at neutral axis. Neutral axis దగ్గర ఈ న్యూట్రల్ యాక్సిస్ పొజిషన్ దగ్గర ఎలాంటి కంప్రెషన్ గానీ టెన్షన్ గానీ డెవలప్ అవ్వదు. సో దట్ ఈస్ అర్థమెటికలీ వీ కెన్ సే అర్థమెటిక్ సమ్ ఆఫ్ కంప్రెషన్ అండ్ టెన్షన్ విల్ బి 0. అదర్వైజ్ కంప్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు ద టెన్సైల్. సో కంప్రెషన్ ఒక డైరెక్షన్ లో ఉంటుంది, టెన్సైల్ ఇంకొక డైరెక్షన్ లో ఉంటుంది. రెండింటి యొక్క సమ్, అదర్వైజ్ ఈ రెండు అనేది ఈ పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతాయి. సో దట్ ఈస్ కంప్రెషన్ ఈక్వల్స్ టు టెన్షన్. సో ఫస్ట్ వన్ ఈక్వేషన్ కంప్రెషన్ అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 0.36 FCK into B into XU equals to tensile is 0.87 FY AST. సో ఇప్పుడు నాకు న్యూట్రల్ యాక్సిస్ ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ విడ్త్ ఏరియా ఆఫ్ స్టీల్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఒక బీమ్ కి సెట్ చేసుకోవచ్చు. న్యూట్రల్ యాక్సిస్ అనేది వేరియేట్ అవుతుంది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేయాలంటే 0.87 FY AST divided by 0.36 FCK B. In general, beam యొక్క dimensions అనేవి or effective dimensions అనేవి width, depth in terms of area, effective area terminology లో క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే effective area terminology అంటే width into depth. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D ని తీసుకుంటున్నాను, డివైడెడ్ బై లో D ఉంది కాబట్టి అగైన్ ఇక్కడ డివైడెడ్ బై D చేస్తున్నాను.
సో XU by D equals to 0.87 F by ASD by 0.36 FCK B into D. That is the effective area. Effective area అనేది ఒకవేళ ఇస్తే, so this is the way of calculation of XU by D. Okay, XU, that is the neutral axis distance, effective depth. Based upon the grade of concrete, maximum XU max by D values అనేది పేజ్ నెంబర్ 70 లో ఆల్రెడీ ఇచ్చినారు. FE 250 స్టీల్ అంటే ఎలా ఉంటుంది, FE 415 స్టీల్ ఇస్తే ఎలా ఉంటుంది, FE 500 స్టీల్ ఇస్తే ఎలా ఉంటుంది అనే వాటికి XE max by D వాల్యూస్ అనేవి ఆల్రెడీ ఆ టేబుల్ కాలంలో ఇచ్చినారు. సో వాటిని బేస్ చేసుకొని XE max by D వాల్యూ తెలిస్తే రిమైనింగ్ టర్మినాలజీస్లో ఏదైనా అన్నోన్ పారామీటర్ ఉంటే ఈ న్యూట్రల్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్ ఆల్రెడీ మనకు పేజ్ నెంబర్ 96లో ఫస్ట్ ఈక్వేషన్ ఇదే ఉంది.